హాయ్ అండి, ఈరోజు వంకాయ బిర్యానీ చేసుకుందామా. అది కూడా 50 మినిట్స్లో అయిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి వేయండి. ఉల్లిపాయ 4 భాగాలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, బటర్ వేయాలి. వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. బౌల్లోకి తీసుకోండి. వంకాయలు తీసుకుని ముచ్చుకుల దగ్గర నేను చూపించిన విధంగా తీసేయండి. వంకాయలు 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్నాం కదండి, స్టఫ్ చేసుకోండి. బాండీ తీసుకొని నెయ్యి వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోండి. ఇప్పుడు వంకాయలు స్టఫ్ చేసుకున్నాం కదా, ఒక్కొక్కటిగా వేయాలి. కలుపుకోవద్దు, మూత పెట్టండి. సిమ్ లోనే పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మగ్గించుకున్న తర్వాత నీళ్లు పోయండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసుకోండి. గరిటెతో కలుపుకోండి. కరివేపాకు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. జీడిపప్పు, ఫ్రై ఆనియన్స్ వేసి పైన నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకోండి. వంకాయ బిర్యానీ రెడీ. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. గ్రేవీ అవసరం లేదు, పెరుగు చట్నీ తినచ్చు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్లేట్లో తీసుకొని తింటే ఉంటుందండి, సూపర్.